సో ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే వీడియోలో నిఫ్టీ యొక్క డైలీ అనాలిసిస్ అంటే రేపటికి నిఫ్టీ ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. అలాగే మనం ఇంతవరకు తీసుకున్న పేపర్ ట్రేడ్ పొజిషనల్ స్టాక్స్ ఉన్నాయి కదా, ఆ స్టాక్స్ రిలేటెడ్ కూడా డిస్కస్ చేసుకుందాం. అండ్ మనం తీసుకున్న పేపర్ ట్రేడ్ ఇన్ ఆప్షన్స్ పొజిషనల్ స్ట్రాటజీ రిలేటెడ్గా అయితే చేంజెస్ ఏం చేయలేదు. సో ఓన్లీ P&L అప్డేట్ చూడొచ్చు కావాలంటే. సో అది కూడా నేనైతే రేపు మీకు అప్డేట్ చేస్తాను. సో ఇంకా కంటెంట్లోకి వెళ్దామా? అలాగే నేను డైలీ చేసే కంటెంట్ కింద మీకు నచ్చేటట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోస్ని కూడా షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా హెల్ప్ అవుతుంది అనుకుంటే. ఓకేనా? సో నిఫ్టీ వీక్లీ చార్ట్లో కూడా ఏం పెద్ద అప్డేట్ లేదు. సో ఇప్పుడు మనం నిఫ్టీ డైలీ చార్ట్ చూస్తే గిన సో మన కన్సాలిడేషన్ జోన్ వచ్చేసి బ్రేక్అవుట్ అయ్యి ఒక మంచి బుల్లిష్ క్యాండిల్ పడి ఈ రోజు కూడా ఒక బుల్లిష్ డోజీ కైండ్ ఆఫ్ క్యాండిల్ వచ్చిందనమాట. సో దీని అర్థం ఏంటి అంటే మనకి ఈ రోజు బయర్ సైడ్ డిమాండ్ అయితే బాగా కనపడింది. ఎందుకంటే ఇక్కడ చూసారు కదా, ఇది ఒక స్మాల్ పిన్ బార్ అని కూడా అనుకోవచ్చు. బట్ రేపు మనకి తెలుస్తుంది ఎలా ఉంటుంది మార్కెట్ అని చెప్పేసి. బట్ ఇన్ డైలీ టైమ్ ఫ్రేమ్ లో చూస్తే కింద ట్రెండ్ వచ్చేసి బుల్లిష్ ట్రెండ్ లోనే ఉంది. 20 days మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది కాబట్టి నెక్స్ట్ వీల్ గో టు అవర్లీ చార్ట్. సో అవర్లీ చార్ట్ చూసారు కదా, ఈ రోజు కూడా అంతే. లాస్ట్ టైం లెక్కనే మార్కెట్ ఫస్ట్ 1 hour లో అయితే కింద ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ అయిపోయి తర్వాత మార్కెట్ కంప్లీట్ గా అప్ సైడే వెళ్ళింది అనమాట. సో దీని పరంగా చూస్తే మనం 1 hour లో అయితే ఒక చిన్న రెసిస్టెన్సెస్ గమనించవచ్చు. ఎక్కడెక్కడ అంటే 23,000 దగ్గర ఒక రెసిస్టెంట్ అండ్ 23,200 దగ్గర ఒక రెసిస్టెంట్. సో రేపు మీరు ట్రేడ్ చేయే మార్కెట్ లో ఈ రెండు లెవెల్స్ అయితే కొంచెం నోట్ డౌన్ చేసుకోండి ఫర్ డూయింగ్ ఇంట్రాడే అండ్ షార్ట్ పొజిషనల్ స్ట్రాటజీస్ కి. అండ్ డైలీలో చూస్తే గిన మనకి ఇక్కడ ఉన్న రెసిస్టెన్స్ వచ్చేసి 23,800. ట్రెండ్ చేంజింగ్ వాల్యూ ఇదైతే. సో ఎప్పుడైతే సరే ఇది బ్రేక్అవుట్ అయ్యి ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిందో అప్పుడు మనం మార్కెట్లో ట్రెండ్ చేంజ్ అని కూడా అనుకోవచ్చు. ఓకేనా? సో అలాగే మనం 200 days మూవింగ్ యావరేజ్ కూడా చూద్దాం ఒక్కసారి. సో చూసారు కదా, డైలీ టైం ఫ్రేమ్ లో అయితే మాత్రం నిఫ్టీ 20 days మూవింగ్ యావరేజ్ అబోవ్ ఉంది. బట్ ఎప్పుడైనా సరే ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఏదైనా ఉంటుంది ఒకసారి మార్కెట్ డౌన్ ట్రెండ్ లో ఉన్నప్పుడు అంటే 200 days మూవింగ్ యావరేజ్ అనమాట. ఇక్కడ 24,000 లెవెల్ అరౌండ్ ఉంది. ఈ లెవెల్ ని ఒక స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ కానీ ఆర్ అట్లీస్ట్ ఆ లెవెల్ అబోవ్ క్లోజ్ అయితే మాత్రం వీ కెన్ థింక్ ఫర్ అప్పర్ ట్రెండ్. అండ్ దానికంటే ముందున్న ఇంకో రెసిస్టెన్స్ లెవెల్ వచ్చేసి 23,800. ఇది ఒక స్పెసిఫిక్ జోన్ అనమాట. ఈ జోన్ లో మార్కెట్ కన్సాలిడేట్ అయ్యి సేమ్ ఇక్కడ ఎలాగైతే బ్రేక్అవుట్ ఇచ్చిందో అదే విధంగా బ్రేక్అవుట్ ఇస్తే మటుకు మనం బుల్ ట్రెండ్ సైడ్ చూడొచ్చు. అంతవరకు మాత్రం నేనైతే బేరిష్ టు కన్సాలిడేషన్. అండ్ అప్ సైడ్ అయితే మాత్రం 23,800 టు 24,000 రెసిస్టెన్స్ లెవెల్ అని అనుకుంటున్నాను. ఓకేనా? సో ఇంకా మనం తీసుకున్న పేపర్ ట్రేడ్ స్టాక్స్ ఎలా ఉన్నాయో చూద్దామా. ఈ రోజు వచ్చేసి ట్రెండ్ ఫాలోయింగ్ స్ట్రాటజీలో బ్లూ జెట్ హెయిర్ వచ్చేసి 910 రూపీస్ లో క్లోజ్ అయింది. అరౌండ్ 5,188 P&L అనేది రన్నింగ్ P&L ఉంది. శారదా ఇంజనీరింగ్ అండ్ మినరల్స్ వచ్చేసి 539.45 లో క్లోజ్ అయింది అనమాట. అరౌండ్ 5,844 P&L రన్నింగ్ లో ఉంది. MBAPL ఆల్రెడీ మనం బుక్ చేసేసాం 601.47 లాస్. ఎంపీఎస్ లిమిటెడ్ అయితే వచ్చేసి ఈ రోజు క్లోజింగ్ 2905.85 37 రూపీస్ P&L రన్నింగ్ లో ఉంది. సో ఇది పేపర్ ట్రేడ్ స్టేటస్ యొక్క అప్డేట్. అలాగే ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ యువర్ సెన్.